మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలను ఆశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధిలోనికి సర్వ సత్యంలోనికి నడిపించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. పిల్లలు, ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31 నుంచి 39 వరకు ఉన్న వచనాలను మనం చదివినప్పుడు అందులో ఒక ధనవంతుడు మనకు కనిపిస్తాడు. అలాగే వయసులో కూడా చాలా పెద్దవాడు, 85 సంవత్సరాలు ముసలివాడు, కానీ బహుధనవంతుడు, అధిక ఐశ్వర్యవంతుడు అని అతని గురించి చెప్పబడుతుంది. అతను గిలాదీయుడు, అంటే గిలాదు కాపురస్తుడు అని మనకు తెలుస్తుంది. అతని గురించిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. అతని యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. అయితే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే అర్థమవుతుంది. దావీదు మహారాజు అబ్షాలోము చేత తరంబడి అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత ఒక 5 సంవత్సరాల కాలం అరణ్యంలో గడిపిన తర్వాత అబ్షాలోము మరణించిన తర్వాత మరలా తిరిగి దావీదు తన రాజ్యానికి తిరిగి వస్తూ ఉంటాడు. అది సందర్భం. ఆ తిరిగి వచ్చే సందర్భంలో ఈ ధనవంతుడైనటువంటి ముసలాయన, ఆయన పేరు బర్జిల్లాయి, అతను మళ్ళా రాజుని కలవటానికి యొర్దాను నది దగ్గరికి వస్తాడు. ఆ వచ్చిన సందర్భంలో రాయబడినటువంటి వాక్యం ఇది. అయితే మనం వాక్యాన్ని గమనిస్తే 31, 32 వచనాల్లో, 33 వచనాల్లో మనం చూస్తే ప్రియులారా, 31, 32 వచనాలు చూస్తే అతను అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహానాయంలో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను అనే మాట చూస్తాం. అంటే దావీదు మహారాజు రాజ్యంలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అప్పటికి ఇతనికి 80 సంవత్సరాల వయసు. ఆ వయసులో దావీదు అరణ్యానికి వెళ్ళిపోతున్నట్టని విని, అయితే తను చాలా ఐశ్వర్యవంతుడు కదా మరి, అందుకని రాజుగారితో పాటు ఉన్నటువంటి జనులకు, సైన్యాధిపతులకి కావలసినటువంటి ఆహార పదార్థాలని అతను ఏం చేస్తాడంటే సిద్ధం చేసి రాజుగారికి ఇస్తాడు. అప్పుడు పిల్లరా అలా ఇచ్చి ఏం చేస్తాడంటే ఆ రోజే కాదు, కొన్ని దినాలకు సరిపడా ఆహారాన్ని పంపిస్తాడు. రాజుగారితో పాటు ఉన్న సైన్యం, రాజుగారితో పాటు ఉన్న జనులు తిని అలసట తీర్చుకొని బలాన్ని సంపాదించుకొని ఇంకా ముందుకు ప్రయాణం చేస్తారు. ఆ రకంగా దావీదు మహారాజుకి సహాయం చేసినటువంటి గొప్ప మనసున్న మనిషి ఈ బర్జిల్లాయి. చూడండి ప్రియులారా, దావీదు మహారాజు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆయనతో పాటు ఉన్న వారందరూ కష్టంలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, దాహంతో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేశాడు ఈ బర్జిల్లాయి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. సహాయం చేశాడు. అలా సహాయం చేసినప్పుడు ఆయన మనస్తత్వం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఎలా ఉంది అంటే ఆయన మనసు నిస్వార్థంగా ఉంది. అంటే ఆయన సహాయం కూడా ఎలా చేశాడు? నిస్వార్థంగా సహాయం చేశాడు. అంటే దాని అర్థం ప్రతిఫలం ఏమీ ఆశించకుండా సహాయం చేశాడు. ఇది ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఒక మంచి గుణలక్షణం. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం? సహాయం చేస్తూ ఉంటాం, కానీ మళ్ళీ ప్రతిఫలం ఆశిస్తూ ఉంటాం. దానిలో స్వార్థం ఉంది కదా నువ్వు చేసే సహాయంలో అనేది గమనించుకోవాలి. కానీ బర్జిల్లాయి చేసే సహాయంలో ఏమాత్రం స్వార్థం లేదు. అది ఈ వచ్చిన భాగాల్లో మనం గమనించగలుగుతాం.
సహాయం చేయాల్సిన సమయం అది. ఆయనకి దగ్గర డబ్బు ఉంది కాబట్టి అతను ఏం చేశాడంటే మంచి ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఆపదలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి దావీదు గారికి సహాయం చేశాడు. అసలు దావీదు మహారాజుకి సహాయం చేసేటటువంటి అవకాశం అతనికి దక్కింది. అదే గొప్ప భాగ్యంగా భావించాడు తప్ప మళ్ళా దావీదు గారి దగ్గర నుంచి నాకేదో ప్రతిఫలం రావాలి అనే ఆలోచన అతనికి లేదు. అందుకే దాన్ని ఏమనొచ్చు అంటే నిస్వార్థమైనటువంటి సహాయం. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా అలాంటి సహాయమే చేయాలి. నిస్వార్థమైన సహాయం, ప్రతిఫలం ఆశించి ఎప్పుడు సహాయం చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా లూకా సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట ఉంటుంది, చక్కగా చెప్పారు ఆయన. మీకు మేలు చేయవారికి మేలు చేసిన యెడల మీకేమి మెప్పు కలుగును అంటాడు. కానీ పాపులను అలాగు చేతురు కదా అంటాడు. అంటే పాపులు చేసే పని ఏంటి అని అంటే మేలు చేయవాడికే మేలు చేస్తారు. ఓకే, అంతేగాని అంటే తిరిగి ప్రతిఫలాన్ని ఆశిస్తారనే కదా. ఒకవేళ అప్పు ఎవరికి ఇస్తారు మీరంటే మళ్ళీ తిరిగి ఇచ్చేవాడికే ఇస్తారు. అలాగే పాపులు కూడా చేస్తారు కదా అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక ఆ పాపుల జాబితాలోకి ఎవరు రాలేదంటే ఈ బర్జిల్లాయి రాలేదు. ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళా దావీదు మహారాజు తిరిగి వచ్చేస్తున్నప్పుడు రాజ్యానికి మళ్ళీ ఆయన్ని కలుసుకోవడానికి వస్తారు యోర్దాను నది దగ్గరికి బర్జిల్లాయి. అప్పుడు దావీదు గారు 33వ వచనం చూస్తే ఇలా ఉంటుంది, యెరూషలేములో నా యొద్ద నేను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లాయితో సెలవేయగా. 34వ వచనం, బర్జిల్లాయి అంటాడు, రాజునకు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును కదా, కనుక నేను ఇంకా రాలేను నీతో పాటు. కానీ దావీదు చూసారా, చేసినటువంటి మేలుని జ్ఞాపకం పెట్టుకొని ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకొని ప్రత్యుపకారం చేద్దామని రమ్మన్నాడు ఆయన. కానీ ఆయన సున్నితంగా దాన్ని ఏం చేశాడంటే తిరస్కరించి, అయ్యా రాజా, నేను నిన్ను ఆ రోజు పోషించానని మళ్ళీ ఈ రోజు నువ్వు నన్ను పోషిస్తానంటున్నావు. నీకున్న మంచి గుణానికి నేను సంతోషిస్తున్నానని మనసులో అనుకుని, రాజా నేను ఇంకెంతకాలం బతుకుతాను అని అంటున్నాడు. ఇప్పుడు దావీదులో ఉన్న ఈ గుణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, చేసిన ఉపకారాన్ని మర్చిపోక ప్రత్యుపకారం చేయడం అనేది కూడా మంచి గుణం. 2 లక్షణాలు మనం నేర్చుకునే ఉదయకాల సమయంలో. ఒకటి, సహాయం చేస్తే నిస్వార్థంగా సహాయం చేయాలి, అంటే ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలి, సహాయం చేయాలి. అది బర్జిల్లాయిలో ఉంది. దావీదులో ఉన్న గుణం ఏంటి అని అంటే చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి, వాళ్ళ తిరిగి మళ్ళీ మనం ఉపకారం చేయాలి అనేది మంచి లక్షణం. అది కూడా మంచి లక్షణం. కాబట్టి 2 లక్షణాలు క్రైస్తవులుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, అవి అలవర్చుకోవాలి, దేవుని దీవెనలు పొందాలి. అయితే పిల్లలు చాలా సున్నితంగా తిరస్కరించి, దావీదు రాజా నేను ఇంకెంతకాలం బతుకుతాలే అని చక్కగా తృణీకరించి, కానీ చివరిలో ఒక మాట అంటాడు 37వ వచనంలో, నేను ఒక మనవి చేసుకుంటానయ్యా, అదేంటంటే నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవగును రాజును నగు నీతో కూడా వచ్చుటకు సెలవేమో అని అడుగుతాడు. వెంటనే దావీదు మహారాజు అంటాడు, అయ్యా రమ్మను, నేను అతన్ని చూసుకుంటాను అని అంటాడు. కాబట్టి చివరి భాగంలో 39వ వచనంలో, జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లాయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లాయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. అయితే ప్రియులారా, ఒక రిక్వెస్ట్ అయితే చేశాడు. ఏంటంటే ఈ కింహాము అనేవాడిని మాత్రం నీ దగ్గర ఉంచుకోవయ్యా అని అన్నాడు. బహుశా ఈయన చరిత్ర ఏం చెప్తుందంటే, బహుశా ఈ కింహాము అనే ఆయన బర్జిల్లాయి యొక్క కుమారుడు అయి ఉండొచ్చు అని చరిత్ర చెప్తుంది. అది కూడా రిక్వెస్ట్ చేశాడు తప్ప నేను నీకు మేలు చేశాను కాబట్టి నువ్వు నాకు ఇది చేయాలని అనలా. ఈ గుణలక్షణం వచ్చి దావీదు ఏం చేశాడంటే వెళ్ళిపోతా కగులించుకొని
బర్జిల్లాయిని ఒక ముద్దు పెట్టి పంపించాడు. ఎందుకు ముద్దు పెట్టాడు అని అంటే, సహాయం చేసావు కానీ మళ్ళా నువ్వు తిరిగి నా దగ్గర నుంచి ఎటువంటి సహాయాన్ని ఆశించలేదు. ఇది యేసుక్రీస్తు వారికి నచ్చేటటువంటి ఒక మంచి గుణలక్షణం. అలాంటి గుణలక్షణం మళ్ళీ ఇతనిలో ఉంది కాబట్టి దావీదు ఏం చేశాడంటే ఆ ముద్దు పెట్టాడు. ఆ ముద్దు అనేది పిల్లరా ఆయన గుణలక్షణానికి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనలో కూడా అలాంటి మంచి లక్షణాలు ఉన్నప్పుడు ప్రభువు కూడా మనల్ని మెచ్చుకుంటాడు. ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఒకటి, నిస్వార్థమైన సహాయం చేయాలి, ఫలితం ఆశించకుండా సహాయం చేయాలి ఎవరికైనా సరే. రెండోది ఏంటి అని అంటే, నీకు ఎవరైనా మేలు చేస్తే మళ్ళీ తిరిగి వాళ్ళకి ప్రత్యుపకారం చేసే లక్షణం కలిగి ఉండాలి. కాబట్టి ఇలా నిస్వార్థమైన సహాయం చేసిన బర్జిల్లాయి దేవుని యొక్క మెప్పును పొందుకున్నాడు. కనుక తన కుమారులకి దేవుని సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యం కలిగింది. ఇప్పుడు ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, ప్రియులారా, మనం కూడా చాలామందికి సహాయం చేసేటటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచితే సహాయం చేయండి. రాజుకే సహాయం చేసే స్థితి దేవుడు అతనికి ఇచ్చాడు. అంటే దేవుని సేవకుడు కదా రాజు అంటే. అలాంటి గొప్ప అవకాశం ఎవరికి ఇచ్చాయంటే, రాజుకి సహాయం చేసే అవకాశం బర్జిల్లాయికి దేవుడు ఇచ్చాడు కదా. కొన్ని సందర్భంలో దేవుని సేవకులకు కూడా మనం సహాయం చేస్తాం. ఎందుకంటే వాళ్ళన్న పరిస్థితుల్లో మనం దాన్ని భాగ్యంగా ఎంచాలి. దేవుని సేవకులకి సహాయం చేయడం ఒక భాగ్యం. ఆ భాగ్యంగా ఎంచాలి తప్ప వారికి ఇస్తే నాకేమొస్తుంది అని ఆలోచించకూడదు. తర్వాత పేదవారికి సహాయం చేయాలి. పేదవారికి ఎందుకు సహాయం చేయాలి? వాళ్ళకి ఇస్తే మళ్ళీ నాకేమొస్తుంది? నో, పేదవాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు నాకు తిరిగి ఇవ్వలేరు కాబట్టి దేవుడు నీకు ఆ భాగ్యం ఇచ్చాడని సహాయం చేయాలి. అలాగా నీకెవరైతే తిరిగి ఇవ్వలేరో వాళ్ళకు నువ్వు సహాయం చేయగలిగితే అది నువ్వు దేవునికి సహాయం చేసినట్టే. ఖచ్చితంగా నీ సహాయానికి ఏదో ఒక రోజు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. బర్జిల్లాయి యొక్క కుమారునికి ఎలాగైతే దావీదు సన్నిధిలో ఉండే అవకాశం వచ్చిందో, అలాగే నీకు నీ బిడ్డలకి దేవుని యొక్క మహాకృప, దేవుని సన్నిధి తోడు, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే అవకాశాన్ని నువ్వు కలిగించిన వాడు అవుతావు. ఎప్పుడు అంటే నిస్వార్థమైన సహాయం నువ్వు ఇతరులకి చేసినప్పుడు. అట్టి కృప దేవుడు మనందరికీ కలగచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన, ఇతరులకు సహాయం చేయగలిగే స్థితి మాకు దయచేయండి. మమ్మల్ని బలపరచండి. ఆర్థికంగాను అన్ని విధాలుగాను మమ్మల్ని బలపరచండి. మేము అనేకులకి సహాయం చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. అలాగే ప్రభువా, నువ్వు ఆశీర్వదించిన కొలది నిస్వార్థమైన సహాయం మేము చేస్తూ ఉండటానికి సహాయం దయచేయండి. అది రాజులైన యాజక సమూహంలో పనిచేస్తున్నటువంటి దైవజనులకైనా, లేదా చాలా పేదరికంలో ఉన్న నీ బిడ్డలకైనా మేము సహాయం చేసి నాయన ప్రభువా, నీ నుంచి ప్రతిఫలం పొందే భాగ్యం, నీ నుంచి ఆశీర్వాదాలు పొందే భాగ్యం మాకును, మా కుటుంబాలకును, మా బిడ్డలకును అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతుకులాడి ఎంతో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.